ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఏంటంటే గుర్తుంచుకోవాలి, మనకి పౌష్టిక విలువలు ఎక్కువ వస్తాయి. మరి ఇప్పుడు నేను వాడుతున్న నూనె కొబ్బరి నూనె. సో కొబ్బరి నూనె చాలా రుచిని అందజేస్తుంది, ముఖ్యంగా వెజిటేబుల్ డిషెస్ మనం చేసుకున్నప్పుడు. అయితే నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో తాలింపుకి మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ సువాసన పెంచడం కోసం వేస్తాం. సో కొంచెం ఆవాలు చిటపట్లాడాలి. దాంట్లో మనం ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర ఇలా చిటపట్లాడుతూ ఆ ఫ్లేవర్ ఈ నూనెలోనే మంచి సువాసన బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం తాలింపిత్తులు. మనకి ఈ పప్పు ధాన్యాల్లో బోల్డ్ ప్రోటీన్ కూడా మనకు వస్తుంది. సో కాబట్టి మనం తాలింపులోనే కొంచెం మినప్పప్పు, మనం శనగపప్పు వేసేసుకున్నాం. అయితే ఇవి లైట్గా వేగుతున్నప్పుడు జీడిపప్పు రోజు ఏదో రకంగా తినాలని చూస్తుంటాను. ఇందులో ఆ జీడిపప్పు కూడా వేసి, జీడిపప్పు తొందరగా రంగు వచ్చేస్తుంది. సో మరీ ఎక్కువ రంగు రాకూడదు. ఇలా కొంచెం రంగు వస్తున్నప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు. చూడండి, ఈ కరివేపాకులో కూడా మనకి కొన్ని అద్భుతమైనవి ఉంటాయి. అంటే ఎటువంటి హర్బ్స్, మనం ఎటువంటి సువాసనధరమైన పదార్థాలు మన వంటల్లో వేస్తే ఎన్నో రకాల బయట అవి పెరిగేటప్పుడు క్రిములని రానికుండా కాపాడుతుంది, మన కడుపులోకి వెళ్ళి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పచ్చిమిరపకాయలు ఇవన్నీ మా తోటలో ఒక జీడిపప్పు తప్పితే ఇందులో పసుపు, అలాగే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఆల్రెడీ ఈ దాంట్లో కొంచెం అన్నం వేసుకొని తింటే కూడా భలే రుచిగా ఉంటుంది, కానీ మంచి కూర చేసుకున్నాం. అయితే ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అవనిద్దాం. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో మన చుక్కుడు. చూడండి, నాకు ఈ చుక్కుడు కూర నేను తమిళనాడులో పనిచేసేటప్పుడు పచ్చి కొబ్బరి తురుము లాస్ట్లో వేసేసి వడ్డించేస్తుంటారు, చాలా బాగుంటుంది. ఇందులో బంగాళదుంప నీళ్ళల్లో ఎందుకు పెట్టానంటే మీ అందరికీ తెలుసు, బంగాళదుంప కట్ చేసి బయట పెడితే దాని రంగు మారిపోతుంది. అంటే ఆక్సిడైజేషన్, గాలిలో ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది బంగాళదుంపకి రియాక్షన్ అయ్యి కొంచెం నల్లగా అయిపోతుంటుంది. సో అలా కాకుండా నీళ్ళల్లో మనం పెట్టుకోవాలి, కట్ చేసి పెట్టుకుంటే. దీంట్లో కొంచెం నీళ్లు వేద్దాం, ఎక్కువ వద్దు. ఈ నీళ్ళలో నుంచి వచ్చే తేమ బయటకు వచ్చి ఆ చుక్కుని, బంగాళదుంపని కుక్ చేసుకుందాం. తర్వాత మనకి బఠానీలు ఆల్రెడీ ఇవి ఫ్రోజన్ బఠానీలు, నా దగ్గర ఫ్రెష్ బఠానీలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో ఈ ఫ్రోజన్ బఠానీలు మనకి ఆ చుక్కుడు గింజలు ఉంటే ఆ గింజలు ఎక్కువగా వేసుకుంటాం, లేకపోతే కొంచెం బఠానీ వేసుకుంటాం. ఇది మీరు కాన్షియస్గా, అంటే ప్రతిరోజు ఎంత తింటున్నానో ఆలోచించి ఆ ఫైబర్ కంటెంట్, ఆ ప్రోటీన్ కంటెంట్ తినండి. మీరు ఎలాగో నూనె ఎక్కువ తింటున్నారు, మీరు ఎలాగో కార్బోహైడ్రేట్స్ అన్నం రూపంలో, రొట్టెల రూపంలో తింటున్నారు. సో వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా వీటిని పట్టించుకుంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. స్లోగా ఈ చూడండి ఆ తేమలో కుక్ అవుతుంది, మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఇందులో టమాటాలు వేసి, బఠానీలు వేసి డిష్ ఫినిష్ చేసుకుందాం. రొట్టెతో చేసుకొని తిందాం. మన చిక్కుడుకాయలు ఉడికిపోయాయి. ఇందులో టమాటా, అలాగే మన బఠానీలు. టమాటాలు, బఠానీలు ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. దీంట్లో వేసేసి ఇప్పుడు కలిపేసుకుందాం మన జీడిపప్పు అన్నీ. సో టమాటాలు చాలాసార్లు, ముఖ్యంగా సీ ఫుడ్ అలా చేసినప్పుడు మనం టమాటాలని ఎక్కువ కుక్ చేయక్కర్లేదు, డైరెక్ట్ ఇందులో ఉన్న తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం ధనియాల పొడి, నాకు కావలసిన ఘాటు కోసం ఆ ఎండుమిరపకాయల నుంచి కొంచెం వస్తుంది, పచ్చిమిరపకాయలు వేసాను. ఇందులో నువ్వులు, ఈ నువ్వులు ఏవైతే ఉన్నాయో రోట్లో వేసి దంచి దానిపైన వేసుకుందాం. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ నువ్వులు, గసగసాలు, అన్ని పల్లీలు అన్ని దంచి కూరల్లో వేసేవాళ్ళు. ఈ మధ్య ఇళ్లలో చాలామంది తగ్గించేశారు. ఇందులో కొంచెం లైట్గా పొడి చేసి వేసుకోండి. ఇది ఏం చేస్తుందంటే ఆ తేమ కొంచెం ఏదైతే నీళ్ళుందో అదంతా కొంచెం పీల్చుకొని మంచి టేస్ట్ అందజేస్తుంది. మనం ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేయండి, అంతే. సింపుల్ కూర, రొట్టెలతోటి వాటితో తినడానికి చాలా చాలా బాగుంటుంది. చూడండి, పర్ఫెక్ట్. మూత పెట్టేసి 1 నిమిషం అట్టి పెట్టి తర్వాత
రొట్టె చేసుకొని దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. చాలామంది ఇళ్లలో రోజు చపాతీ తినేవాళ్ళు అయితే కొంచెం పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. అంటే ఇంట్లో 5 ఉన్నారు అనుకోండి, 3 అన్నం తినడం ఇష్టపడతారు, 2 రొట్టెలు ఇష్టపడితే పిండి కొంచెం కలిపి పెట్టుకోవచ్చు. సో ఈజీ, పిండి రెడీగా ఉంటే మనకి చపాతీలు చేసుకోవడం ఎంతసేపు, కొంచెం అంత పిండి వేసుకొని తర్వాత దాన్ని చక్కగా 2 చేతులతోటి లైట్గా, ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను, కొంచెం గట్టిగా అయింది అయినా పర్లేదు, తీసిన తర్వాత మనం దానికి సరిపడా పిండి వేసుకొని ఇలా ఆ పిండిని అప్పుడప్పుడు ఇలా తాకిస్తూ దీన్ని రోల్ చేసుకుంటే మనకి ఈజీగా రొట్టె రెడీ అయిపోతుంది. రొట్టెలు మనకి తినడానికి సాఫ్ట్గా ఉండాలంటే ఫస్ట్ మనం కలుపుకున్న పిండి సాఫ్ట్గా ఉండాలి, పెనం చాలా వేడిగా ఉండాలి. అప్పుడు మన రొట్టెలు పెనం పైన ఫాస్ట్గా కుక్ అవుతుంది. అయితే దీన్ని ఫుల్కాల్లా చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం చిన్నగా చేసుకోండి. మరీ పెద్దగా చేసి ఫుల్కాలు రావాలి అంటే మీకు అలా ఉబ్బదు. సో నాకు సన్న రొట్టె కావాలి, ఎందుకంటే తినేటప్పుడు అబ్బా చాలా పెద్ద రొట్టె తింటున్నా అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ పిండి కొంచెమే. సో ఇలా ఒక్క రొట్టె ఎక్కువ కూర వేసుకొని తినడం నాకు అలవాటు, కూర. అందుకని చెప్పేసి కూర రెడీగా ఉంది, దాన్ని వడ్డించుకొని మనం తిందాం. కానీ ఇలా రొట్టె మనం చేసుకునేటప్పుడు వేడి వేడి పెనం పైన మనం వేసుకుంటే సూపర్ ఉంటుంది. వేడి పెనం పైన రొట్టె వేసి దాన్ని వదిలేయకండి, లైట్గా ఇలా కదులుతూ ఉండాలి. ఎందుకు కదులుతామంటే మనకి కొన్నిసార్లు ఒక చోట వేడిగా తాకుతుంది, మరో చోట తాకదు. మీకు పర్ఫెక్ట్గా మీకు కలర్ రావాలి, చక్కగా కుక్ అవ్వాలి అంటే మాత్రం ఈ రొట్టె వేసేసి ఇలా తిప్పుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, ఒక రోజు రొట్టె తినేవాళ్ళు ఒక గుడ్డ పెట్టుకుంటారు, ఎందుకంటే ఆ చెయ్యి వేడి తాకుండా. ఆ గుడ్డని కేవలం రొట్టెల కోసమే, అది తందూరులో మేము చేసేటప్పుడైనా ఒక చిన్న ఇలా రౌండ్గా తయారు చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి మనకి ఈవెన్గా దీనిపైన మనకి లైట్గా కుక్ అవుతుంది. సో మీరు నూనె వేసి తినొచ్చు, నూనె వేసుకోకుండా తినొచ్చు. పిండి సాఫ్ట్గా లేకపోతే రొట్టె గట్టిగా అయిపోతుంది, అందుకని చెప్పేసి సాఫ్ట్గా పెట్టుకోండి. ఇలా ఒక పక్కన కుక్ అయిన తర్వాత మరో పక్కకు తిప్పండి. ఇప్పుడు చూడండి రొట్టె చక్కగా ఈవెన్గా కుక్ అయింది, మరి పర్ఫెక్ట్గా ఆ రంగు కూడా వస్తుంది. మళ్ళీ కుక్ అయ్యేటప్పుడు తిప్పండి. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఆ ఫుల్కాలాగా చేయడం కోసం ఇలా మంట పైకి ఇలా వేసేస్తారు. అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, ఉబ్బుతుంది డెఫినెట్గా. నా పిండి చాలా బాగుంది కాబట్టి ఇంత చక్కగా ఉబ్బింది. కానీ ఇంత పెద్దగా చేసి ఉబ్బాలంటే మాత్రం మీ పిండిని చక్కగా మర్దన చేసుకోవాలి, సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. నా రొట్టె రెడీ. ఆహా చూడండి, పర్ఫెక్ట్, సాఫ్ట్గా ఉంది, మరి పర్ఫెక్ట్గా ఉంది. చూడండి ఇలా ఈ కూరలో ఏంటి ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మా నాన్నగారికి ఏమో ఇలా చుక్కుడు గింజలు కానీ బఠానీ కానీ కనబడాలి. నాకు బంగాళదుంపలు ఇష్టం, అలాగే జీడిపప్పు ఇష్టం. సో వేసేటప్పుడు మనం వడ్డించుకునేట్టుంటే ఆ జీడిపప్పులు ఏరేసి వడ్డించుకోవాలి. మనకి అదృష్టం ఎలా కలిసి వస్తుందంటే మా ఆవిడ జీడిపప్పు, మా బాబు కూడా అంత జీడిపప్పు ఎక్కువ తినేవాడు కాదు, కాబట్టి జీడిపప్పు వేయించి అంతా నేను వేసుకొని తినేసేవాడిని. చూడండి ఇంకా జీడిపప్పు దొరికింది. చూడండి ఇంత కూర ఒక్క రొట్టెతో తినాలంటే ఆ రొట్టె మనకి సాఫ్ట్గా పల్సగా ఉండాలి. చూడండి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఎర్ర చిక్కుడు ఆలు బఠానీతో మసాలా కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం కొబ్బరి నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు చూపించిన విధంగా వేసి లైట్ గా కుక్ చేసి వెల్లుల్లి చాప్ చేసింది, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఉల్లిపాయలు. ఎప్పుడైతే ఉల్లిపాయలు కొంచెం సేపు వేగుతాయో కట్ చేసి పెట్టుకున్న చుక్కుడు, అలాగే బంగాళదుంప ముక్కలు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి కుక్ చేసుకోండి. కొంచెం బంగాళదుంప సాఫ్ట్ అయిన తరువాత దాంట్లో చాప్ చేసిన టమాటా, బఠానీ, ధనియాల పొడి, కొంచెం ఉప్పు కూడా వేసి దాంట్లో రోట్లో దంచిన నువ్వులు కూడా వేసి వేడివేడిగా సాఫ్ట్ రొట్టెతో తింటే చాలా బాగుంటుంది.